నాకు ఈ ఆలోచన పడింది, ఏంటిదండి అది, ఎందుకు దాన్ని ఏం చేయలేదే, ఎప్పుడన్నా నన్ను రాయిస్తున్నానేమో కాకలని పిల్లాడ మీద. నేను అట్లా అనుకున్నా. గుర్తుపెట్టుకుంటాను సుమారు, ఏం చేస్తుంది గుర్తుపెట్టు. కాబట్టి నెత్తి మీద కొట్టిన వెళ్ళిపోయింది, మళ్ళా ఇంకెప్పుడు రాలేదు. ఒరే ఏదో తప్పు ఉంది నాలో, ఏదో తప్పు నేను గ్రహించిన. చూడండి, కాకి తిండి లేకపోతే పిల్లలకు తెచ్చి పెడుతుంది, నోట్లో పెట్టుకుంటుందా రెక్కలతో కలుసుకొస్తుందా ఆహారం? కాకి నోట్లో పెట్టుకొని మింగల్లా వద్దా? మీరు చెప్పండి, మీరు నోట్లో పెట్టుకుంటే మింగుతారా, అట్లా పెట్టుకుంటారా? ఇప్పుడు నేనే మాత్ర వేసేది ఉక్సు బిల్లు వేసుకున్నా, నా నోట్లో అదే కరిగిపోయింది, అదంత కదే కరిగిపోయింది. కానీ కాకి దాన్ని ఎన్ని గింజలు ఉంటాయో కానీ అన్ని గింజలని నోట్లో ఉంచుకుంటుంది, అన్ని ఏరుకొని నోట్లో పెట్టుకుంటుంది. పెట్టుకొని ఒక్క గింజ మిగకుండా కాదు పిల్లకు నోట్లో పెడుతుంది. తన బిడ్డ ఆకలిని గుర్తించిందే తల్లి కాకి. బిడ్డ ఆకలి గుర్తించిందా లేదా? మీకు ఎప్పుడైనా ఎవరైనా ఆకలిని గుర్తించినారా? మీరే కాదు, మీ ఇంటి వారే కాదు, ఇంకెవరికైనా మీరు ఆకలి ఉన్న వారిని గుర్తించి వారికి ఆహారం పెట్టి ఆకలి తీర్చినారా అంటున్నా. చెప్పండి, మీరు ఎప్పుడైనా అట్లా పని చేసినారా అంటున్నా. ఆకలి తీర్చేటువంటి దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప. బాగా ఆలోచించి చదవాలి బైబిల్. ఇంకా పాఠము, కాకులు నేర్పిన పాఠం మనకు నేర్చుకోండి అని చెప్తాయి. నేర్చుకోమని చెప్తున్నాయా, నేర్చుకోవద్దంటారా? అవి నేర్పిస్తాయి, కాకులు నేర్పిస్తాయి, సీమలు నేర్పిస్తాయి మనిషి పాఠం. ఒక లైన్ పోతా చూడండి, ఎన్ని లైన్ పోతాయి. పోటీతత్వం లేదు, అహంభావం లేదు, వాటికి నాదింత నీదింత పోట్లాట లేదు, ఎంత సాపిగా వెళ్ళిపోతాయి. ఒక్కొక్క కండ కలుసుకొని వచ్చింది, కండ నోట్లో పెట్టుకొని వచ్చింది. అది అట్టే పెట్టుకొని మింగల కదా. కుక్కకి మాంసం అంటే ఇష్టమా లేదా అంటున్నా? ఇష్టమే, చాలా ఇష్టం మాంసం అంటే. కాకి కానీ కుక్కకి కానీ చాలా ఇష్టం వాటికి మాంసం అంటే. మనకు కూడా అట్లే ఇష్టం, వాటికి అట్లే ఇష్టం, మనకు కూడా అట్లే ఇష్టం, శివులకు కూడా అట్లే ఇష్టం. ప్రతిదీ మాంసానికి సస్తారు చాలా మంది, మాంసాపేక్షతలు. పట్టుకొని వచ్చింది, నేను చూస్తున్నాను, పట్టుకొని వచ్చింది, సగం పోయింది, పిల్ల కడ కింద పడేసింది. ఎవరు తినాలని? పిల్లలు తినాలని. ఎంత మంచి మనసు, ఎంత మంచి మనసు. ఆ కాకి ఆకలి తీరుస్తుందే. నేనెప్పుడైనా ఆకలి తెచ్చినానా? ఎవరికైనా నేను ఎప్పుడైనా ఆకలి తెచ్చినానా? నేర్పిస్తుంది పాఠం, నేర్పిస్తుంది. ఆకలి ఉన్న సందర్భంలో ఆకలి తీరుస్తుంది. చూడండి మరొక మాట, రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం, 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 1 వచనం చదవండి. అంతట గిలాదు కాపరస్తుల సంబంధీయును హిత్తీయుడైన తిప్సీయుడు, ఇత్యుడు కాదు తిప్సీయుడు, అంతటా గిలాదు కాపరస్తుల సంబంధీయులు తిప్సీయుడనైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, బాగనలా నేను కూడా ఎవని సన్నిధి నిలబడి ఉన్నాను అంటున్నాడు భక్తుడు. ఎవని సన్నిధిలో నిలబడ్డాను నేను? నన్ను ఎవరు నిలబెట్టాడు? ఎవరు నిలబెట్టారు? దేవుడే నిలబెట్టాడు. నన్ను కూడా ఏలియా నిలబెట్టినట్టుగా నన్ను కూడా నిలబెట్టాడు మీ మధ్యలో మాట్లాడడానికి. యెహోవా సన్నిధి నిలబడి నేను నిలబడి ఉన్నాను. ఇశ్రాయేలు దేవుడు యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచు అయినను వర్షమైనను పడదని ప్రకటించెను. ఏమన్నాడు? ఈ సంవత్సరములలో, ఈ సంవత్సరములలో అన్నాడు. మంచు అయినను వర్షము, మంచు కూడా కురవదు. చలికాలం మంచు కురుస్తుందా కురదా? ఏమా మంచు కురుస్తుందా? చలికాలం కురవదు అంటున్నా, కురుస్తుంది. ఇప్పుడు అంతటి లేదు, మరి అది కూడా లేదు, అంత ఎక్కువ లేదు. మేము చిన్నప్పుడు గడ్డి పోయే వాళ్ళం, పిల్లలందరి జత. మాకు సహోదరులు నిన్న
సహోదరుడు చనిపోయాడు కదా, శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇశ్రాయేల్, నేను, మరి సుదర్శనం అంటే మోసన్న అన్న పెద్దడు, ఆయన, నేను, ఇశ్రాయేల్, ఇంకా చాలా మంది ఉన్నారు నా క్లాస్మేట్లే, జతగాళ్ళు. మేము మాత్రం బడిపోయే వాళ్ళము, సుదర్శనం, నేను, ఇశ్రాయేల్. అప్పుడు బడికి ఎవరు ఓరు, మొదట పోయే వాళ్ళము. ఆయన తర్వాత హాస్టల్లో చేర్చారు. హాస్టల్లో చేర్చాక 3 నెలలే ఉన్నారు, వెనక్కి వచ్చారు. అది చదవలేదు. ఫస్ట్లోనే అయిపోయింది సుదర్శన్ది, ఇశ్రాయేల్ది. నేను అట్లే కొనసాగిన కొంతకాలం. గమనించాలా, శమ్మ ఎట్లా చేసేదంటే ఇట్లా చేనులో పోతే కొరసేళ్ళలో పోయినా జాడదాంట్లో పోయిన పైంతా తడిసిపోయేది. పైంతా తడిసిపోయేది అది చెట్లకు చెమ్మ, ఆ పైరుకు. ఇప్పుడు ఆ పైరు లేదు, చెమ్మ ఉండదు. ఏమో ఉంటే కింద గడ్డికుంటుందేమో కానీ అస్సలు జాడదాంట్లకు చెమ్మనే, కొర్రకు చెమ్మనే, అంత పైరంతా చెమ్మ పోసేది, తడిసిపోయేటట్టు చెమ్మ లేదు. అట్లా చెమ్మైనను మంచైనను కురవదని ప్రకటించాడు. వర్షమైనను కురవదు ఈ సంవత్సరాల్లో అన్నాడు. తర్వాత పిమ్మటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవిచ్చట నుండి ఇక్కడ కెరీతు వాగు దగ్గరకి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు త్రాగుదు. అచ్చడిగా నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుదని అతనికి తెలియజేయగా అన్నాడు. ఎంత ఈ చిత్రమైన మాట. మనుషులు తెస్తారు నీకు ఆహారం అన్నాడా, కాకులు తెస్తామన్నాడా? దేవుడు ఏలియా అంత ఆహారం లేదు, ఇంకా ఎవరు పిలిచింత అన్నం పెట్టే పరిస్థితి లేదు, వర్షాలు లేవు. ఇదిగో కెరీతు వాగుంది, యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగుంది. ఆ వాగు దగ్గరకు వెళ్ళి నువ్వు దాగియుండు, నీకు అక్కడ నేను కాకోలములతో ఆహారము పంపిస్తానన్నాడు. తర్వాత చదవమా. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు ఆ వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. ఆ నీరు ఏమైపోయింది? ఎండిపోయింది. చూడండి ఒకసారి. ఏలియా అనే భక్తుడు, దైవజనుడు, గొప్ప ప్రవక్త, జరిగే వాటిని చెప్పేవాడు. దేవుడితో ఆయన మాట్లాడిన ప్రతి మాట, దేవుడు మాట్లాడిన ప్రతి మాట మనుషులకు, రాజులకు, అధికారులకు, ధనికులకు, దరిద్రులకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ చెప్పే పని ఆయన పని. దేవుడు చెప్పినాడు ఈ టైంలో వర్షాలు రావు మీకు అని చెప్పేశాడు. రాజుతో చెప్పాడు అని చెప్పాడు. తర్వాత నువ్వు వెళ్ళు, కెరీతు వాగు దగ్గర ఉన్నది చాలా, ఎప్పుడు ఎండాకాలమైన వానకాలమైన నీళ్లు ఉండేది. ఎండాకాలమైన వానకాలమైన ఆరిపోయేటువంటి వాగు కాదది. ఆ వాగు దగ్గర తాగిండు, అది చాలా కాలం నిలిస్తుంది నీకు అని చెప్పాడు. అక్కడ ఉన్న తర్వాత కాకులు తీసుకొచ్చామంట. ఏం తీసుకొచ్చినవి చెప్పండి? ఏం తీసుకొచ్చినావమ్మా? రొట్టె, మాంసం. ఇవి రెండు చాలా రుచి అయినవే. ఇవి రెండు పడితే ఇంకొక రొట్టె ఎక్కువ తింటామా? తినమా? మరి కాకి రొట్టె కూడా ఇష్టమే. కాకి రొట్టె కూడా ఇష్టమే. మాంసం అంటే మరీ ఇష్టం. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు పాఠములు ఉండేది. ఒక కాకి కండ నోట పట్టుకొని చెట్టు మీద వాలిందట. చెట్టు మీద వాలింది.